Good morning, one and all. Today we are going to learn about the 8th class new syllabus. Geography topic, first lesson, resources. Resources, Vanarulu. Mona and Razu were helping Amma to clean their house. Look at all these things, cloths, utensils, fruit, grains, combs, this bottle of honey, books. Each of these has a use, said Mona. That is why they are important, said Amma. These are resources. What is a resource? Was Raju's questions to Amma. Anything that can be used to satisfy to a need is a resource, replied Amma. Look at around you and observe. You all will be able to identify many things of resources. The water you drink when you are thirsty, the electricity you see in your house, the rickshaw you see to get home from school, the textbooks used to study are all resources. Your father has prepared a tasty snack for you. The fresh vegetables he has used are also a resource. So the resource is a very important. That is why anything that can be used to satisfy a need is resource. Anything that can be used to satisfy a need a resource. రిసోర్స్ మీన్స్ వనరులు. మోనా అండ్ రాజు తమ ఇంటిని శుభ్రం చేస్తూ వాళ్ళ అమ్మకు సహాయపడుతున్నారు. సో ఇట్లా సహాయపడుతున్న టైంలో బట్టలు, పాత్రలు, ఆహార ధాన్యాలు, దువ్వెనలు, అలాగే తేనె, సీసా, పుస్తకాలను ఇవన్నీ చూశారు వాళ్ళు. వీటిలో ప్రతి ఒక్కదానికి ఒక ఉపయోగం ఉంది. ప్రతి ఒక్కదానికి ఒక ఉపయోగం ఉంది అని అంది మోన. అందుకే అవి ముఖ్యమైనవి, ఇవన్నీ వనరులు అని అమ్మ చెప్పింది. అసలు వనరు అంటే ఏంటి అని రాజు వాళ్ళ అమ్మను ప్రశ్నించాడు. మన అవసరాలను సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా వనరు అని వాళ్ళమ్మ చెప్పింది. మీ చుట్టూ ఒకసారి మనం పరిశీలిస్తే అనేక వనరులను మనము గమనించవచ్చు. దాహం వేసినప్పుడు మనకు తాగే నీరు కానీ, ఇంట్లో ఉపయోగించే విద్యుత్తు, పాఠశాల నుండి ఇంటికి చేరుకోవడానికి ఉపయోగించే రిక్షా, మీరు చదివేటప్పుడు పాఠ్యపుస్తకం వంటివన్నీ వనరులే. మీ నాన్న మీకోసం తయారు చేసిన రుచికరమైన చిరుతిండి, ఇలా మనం చెప్పుకుంటే ఫ్రెష్ వెజిటబుల్స్, ఇవన్నీ మనకి వనరులే. సో రిసోర్స్ మీన్స్ ఎనీథింగ్ దట్ కెన్ బి యూజ్డ్ టు సాటిస్ఫై ఏ నీడ్ ఈజ్ రిసోర్స్. ఎనీథింగ్ దట్ కెన్ బి యూజ్డ్ టు సాటిస్ఫై ఏ నీడ్ ఈజ్ ఏ రిసోర్స్. అంటే మనల్ని తృప్తిపరచడానికి, మన అవసరాలు తృప్తిపరచడానికి ఉపయోగపడేది ఏదైనా వనరే అని వాళ్ళ అమ్మ చెప్పింది. సో వాటర్, ఎలక్ట్రిసిటీ, రిక్షా, వెజిటబుల్ అండ్ టెక్స్ట్ బుక్ హ్యావ్ సంథింగ్ ఇన్ కామన్. They have all been used by you. So they have utility. Water, electricity, rickshaw, vegetable and textbook have something in common. They have all been used by you, so they have utility. Utility or usability is what makes an object or substance a resource. అంటే మనము నీరు, విద్యుత్తు, రిక్షా, కూరగాయలు, పాఠ్య పుస్తకం, వీటన్నిటికి ఒక సాధారణమైన ఒక లక్షణం మనకుంది, కామన్ ఉంది. కామన్ ఇన్ సంథింగ్, కాబట్టి వాటిని మనము ఉపయోగిస్తూ ఉన్నాం. దే హ్యావ్ ఆల్ బీన్ యూజ్డ్ బై యూ, సో దే హ్యావ్ యుటిలిటీ. అంటే వీటిని మనము ఉపయోగిస్తున్నాం కాబట్టి దానికి ఒక ప్రయోజనం ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ద యుటిలిటీ. యుటిలిటీ ఆర్ యూజబిలిటీ ఈజ్ వాట్ మేక్స్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ సబ్స్టెన్స్ ఏ రిసోర్స్. హౌ డస్ సంథింగ్ బికమ్ ఏ రిసోర్స్? ఏదైనా ఒక వస్తువును మనము వనరులుగా ఎలా మారుతుందో చూద్దాం. రాజు నౌ వాంటెడ్ టు నో. అమ్మ టోల్డ్ ద చిల్డ్రన్ దట్ థింగ్స్ బికమ్ రిసోర్స్
only when they have a value. Its use or utility gives it a value. All resources have some value, said అమ్మ. అంటే మనకి వస్తువుకు గల ఉపయోగం లేదా ప్రయోజనం వలన దానికి ఒక విలువ వస్తుంది. వనరులన్నిటికీ విలువ ఉంటుందని వాళ్ళ అమ్మ చెప్పింది. వాల్యూ మీన్స్ వర్త్. వాల్యూ మీన్స్ వర్త్. వాల్యూ మీన్స్ వర్త్. విలువ అంటే మనకి వినియోగ అర్హత కలిగి ఉండే వాటిని మనము వాల్యూ అంటాం. వాల్యూ మీన్స్ వర్త్. సమ్ రిసోర్సెస్ హ్యావ్ ఎకనామిక్ వాల్యూ, సమ్ డు నాట్. ఫర్ ఎగ్జాంపుల్, మెటల్స్ మే హ్యావ్ an economic value. A beautiful landscape may not. But both are important and satisfy human needs. అంటే మనకి మెటల్స్ ఆర్థిక విలువ కలిగి ఉండొచ్చు, అలాగే అందమైన ప్రకృతి దృశ్యము కలిగి ఉండొచ్చు, కానీ రెండు ముఖ్యమైనవే. ఇవన్నీ మనకి కూడా హ్యూమన్ నీడ్స్. సమ్ రిసోర్సెస్ కెన్ బికేమ్ ఎకనామికల్లీ వాల్యుబుల్ విత్ టైమ్. యువర్ గ్రాండ్ మదర్స్ సమ్ రెమెడీస్ హ్యావ్ నో కమర్షియల్ వాల్యూ టుడే, but if they are patented and sold by a medical firm tomorrow, they could become economically valuable. అంటే సమయాన్ని బట్టి కొన్ని వనరులను మనం ఆర్థికంగా విలువైనవిగా మార్చవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్, యువర్ గ్రాండ్ మదర్ హోమ్ రెమెడీస్ హ్యావ్ నో కమర్షియల్ వాల్యూ టుడే. అంటే నాయనమ్మ చేసే ఇంటి వైద్య చిట్కాలకు ప్రస్తుతం వాణిజ్య విలువ ఉండకపోవచ్చు. But if they are patented and sold by a medical firm tomorrow, they could become economically valuable. కానీ వీటిని రేపు మనము ఒక వైద్య సంస్థ పేటెంట్గా చేసి విక్రయిస్తే అవి ఆర్థికంగా లాభసాటిగా మార్చవచ్చు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పేటెంట్? Patent means the exclusive right over any idea or invention. So patent ante it means the exclusive right over any idea or invention. ఏదైనా ఒక ఆలోచన, నూతన ఆలోచన లేదా ఆవిష్కరణపై ప్రత్యేకంగా మనకున్న హక్కుని పేటెంట్ రైట్ అంటాం. So time and technology are two important factors that can change substance into resources. Both are related to the needs of the people. People themselves are the most important resource. It is their ideas, knowledge, inventions and discoveries that lead to the creation of more resources. Each discovery or invention leads to many others. The discovery or find led to the practice of cooking and other processes, while the invention of the wheel ultimately resulted in development of newer modes of transport. The technology to create hydroelectricity has turned energy in fast flowing water into an important resource. The technology to create hydroelectricity has turned energy in fast flowing water into an important resource. సో మనము సాంకేతికంగా అనేక వనరులను మనము వనరులుగా మార్చగల రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఈ రెండు ప్రజల అవసరాలకు సంబంధించినవి. ప్రజల ఆలోచనలు, జ్ఞానము, ఆవిష్కరణలు మరిన్ని నూతన వనరుల దృష్టికి దారితీస్తాయి. కనుక ప్రజలే అత్యంత ముఖ్యమైన వనరుగా మనము చెప్పొచ్చు. ప్రతి ఆవిష్కరణ అనేక వివిధ ఆవిష్కరణలకు దారితీస్తుంది. నిప్పును కనుగొనడం వంటి ఇది ఇతర ప్రక్రియలకు నిప్పును కనుగొనడం వలన వంట వంటి ఇతర ప్రక్రియలకు దారితీసినట్లు చక్రం యొక్క ఆవిష్కరణ అంతిమంగా అనేక కొత్త రవాణా విధానాల అభివృద్ధికి దారితీసినట్లు వేగంగా ప్రవహించే నీటిలోని శక్తిని జల విద్యుత్తుగా మార్చే సాంకేతికత దానికి ఒక ముఖ్యమైన వనరుగా మార్చింది.
సో ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్ రిసోర్స్. ఏ వెరీ వాల్యుబుల్ వన్, చాలా విలువైనవి. సో ఐ ఆమ్ ఏ రిసోర్స్ టు, కాబట్టి నేను కూడా ఒక వనరు అని చెప్తుంది. సో గ్లోసరీ, వాట్ ఈస్ దట్ టెక్నాలజీ? What is the meaning of technology? Technology is the application of latest knowledge and skill in doing or making things. So technology means it is the application of the latest knowledge and skill in doing or making things. అంటే సాంకేతిక అనేది ఇది పనులు చేయడం లేదా వస్తువు తయారు చేయడంలో ఉపయోగించే నూతన జ్ఞానం లేకపోతే నైపుణ్యంగా చెప్పొచ్చు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రిసోర్సెస్. సో రిసోర్సెస్ ఆర్ జనరల్లీ క్లాసిఫైడ్ ఇంటూ న్యాచురల్, హ్యూమన్ మేడ్ అండ్ హ్యూమన్. రిసోర్సెస్ are generally classified into natural, human made and human. Natural resources. The first one we have to discuss about the natural resources. Resources that are drawn from nature and used without much modification are called natural resources. Resources that are drawn from nature and used without much modification are called natural resources. సో న్యాచురల్ రిసోర్స్, అలాగే హ్యూమన్ మేడ్ రిసోర్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ అని మనము రిసోర్స్ని జనరల్గా క్లాసిఫైడ్ చేస్తాం. ఫస్ట్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ద న్యాచురల్ రిసోర్సెస్. సో న్యాచురల్ రిసోర్సెస్ మీన్స్ న్యాచురల్ రిసోర్సెస్ దట్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ నేచర్ అండ్ యూజ్డ్ వితౌట్ మచ్ మోడిఫికేషన్ ఆర్ కాల్డ్ న్యాచురల్ రిసోర్సెస్. సో ప్రకృతి నుండి సహజంగా లభిస్తూ మనకు ఎక్కువ మార్పులకు లోను కాకుండా ఉపయోగించబడే వనరులను సహజ వనరులు అని అంటాం. ఎగ్జాంపుల్, ద ఎయిర్ వి బ్రీత్, ద వాటర్ ఇన్ అవర్ రివర్స్ అండ్ లేక్స్, ద సాయిల్స్, మినరల్స్ ఆర్ ఆల్ న్యాచురల్ రిసోర్సెస్. సో న్యాచురల్ రిసోర్సెస్, ద ఎయిర్ వి బ్రీత్, the water in our rivers and lakes, the soils, minerals are all the natural resources. Many of these resources are free gift of nature and can be used directly. In some cases, tools and technology may be needed to use a natural resources in the best possible way. సో ప్రకృతి నుంచి మనకు సహజంగా లభిస్తూ ఎక్కువ మార్పులకు లోను కాకుండా ఉపయోగించబడే వనరులను మనము న్యాచురల్ రిసోర్సెస్ అంటే సహజ వనరులు అంటాము. సో మనం పీల్చే గాలి, ద ఎయిర్ వి బ్రీత్, ద వాటర్ ఇన్ అవర్ రివర్స్ అండ్ లేక్స్. సో మనం పీల్చే గాలి, నదులు, సరస్సులో ఉండే నీరు, సాయిల్స్, మినరల్స్, నీరు, నేలలు, ఖనిజాలు. సో ఆర్ ఆల్ న్యాచురల్ రిసోర్సెస్. ఇవన్నీ మనకు న్యాచురల్ రిసోర్సెస్గా మనం చెప్పుకోవచ్చు. మెనీ ఆఫ్ దీస్ రిసోర్సెస్ ఆర్ ఫ్రీ గిఫ్ట్స్ ఆఫ్ నేచర్ అండ్ కెన్ బి యూజ్డ్ డైరెక్ట్లీ. ఇవన్నీ మనకి ప్రకృతి ప్రసాదించిన ప్రసాదితాలు, వీటిని మనం నేరుగా ఉపయోగించుకోవచ్చు. ఇన్ సమ్ కేసెస్ టూల్స్ అండ్ టెక్నాలజీ మే బి నీడెడ్ టు యూజ్ ఎ న్యాచురల్ రిసోర్సెస్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ వే. సో కొన్ని సందర్భాలలో వీటిని మరింత లాభసాటిగా ఉపయోగించుకోవడానికి మనకు సాధనాలుగా, అలాగే సాంకేతిక కూడా అవసరం కావచ్చు. సో న్యాచురల్ రిసోర్సెస్ కెన్ బి బ్రాడ్లీ categorized into renewable and non-renewable resources. Natural resources can be broadly categorized into renewable resource and non-renewable resource. So renewable resource and non-renewable resource. Renewable resources are those which get renewed or replenished quickly. Renewable resource.
Renewable resource are those we get renewed. Renewable resources are those which get renewed or replenished quickly. అంటే మనకు రెన్యూవబుల్ రిసోర్స్ అంటే న్యాచురల్ రిసోర్సెస్ని మనము రెన్యూవబుల్ రిసోర్స్ అండ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్స్గా క్లాసిఫైడ్ చేస్తే we have discussed first one, renewable resource. Renewable resource means are those which get renewed or replenished quickly. That means పునరుత్పాదకత వనరులు అంటాం. అంటే ఇవి మనం ఒక్కసారి ఉపయోగిస్తే అంటే ఇవి పునరుద్ధరించబడేవి, అంటే రెన్యూవబుల్, మళ్ళీ మళ్ళీ యూస్ చేయొచ్చు, అంటే లేదా వీటిని త్వరగా భర్తీ చేయవచ్చు. మనం రీఫ్రెష్డ్ ఫాస్ట్గా చేయొచ్చు. సమ్ ఆఫ్ దీస్ ఆర్ అన్లిమిటెడ్ అండ్ ఆర్ నాట్ ఎఫెక్టెడ్ బై హ్యూమన్ యాక్టివిటీస్. సో ఇవన్నీ మానవ కార్యకలాపాల వలన ప్రభావితం కావు. ఎగ్జాంపుల్ సచ్ యాజ్ సోలార్ అండ్ విండ్ ఎనర్జీ. Yet careless use of certain renewable resources like water, soil and forest can affect their stock. Water seems to be an unlimited renewable resource, but shortage and drying up of natural water resources is a major problem in many parts of the world today. సో ఎగ్జాంపుల్ రెన్యూవబుల్ రిసోర్స్ మీన్స్ అంటే పునరుద్ధరించబడేవి లేకపోతే త్వరగా భర్తీ చేయబడేవి అని మనం చెప్పుకోవచ్చు. వీటిల్లో మనం డిస్కస్ చేస్తే ఫస్ట్ వన్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ అంటే సౌరశక్తి, పవనశక్తి అంటేవి అపరితమైనవి అన్నమాట. ఇవి అపరిమితమైనవి. సో వాటర్, సాయిల్, ఫారెస్ట్ వంటివి మనము నిర్లక్ష్యంగా వినియోగించడం వలన కలిగే ఫలితం వాటి నిల్వలపై పడుతుంది. నీరు మనకి వాటర్ అనేది వాటి షార్టేజ్ అండ్ డ్రైయింగ్ ఆఫ్ ఏ న్యాచురల్ వాటర్ రిసోర్సెస్ ఈజ్ ఏ మేజర్ ప్రాబ్లం ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ టుడే. అంటే మనము వీటిని సహజ వనరే అనుకొని మనం వృధా చేస్తే వనరుల కొరత అంటే నీరు ఎండిపోవడం నేడు ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో మనకి ప్రాబ్లమాటిక్గా ఉన్న సమస్య, ప్రధాన సమస్యగా ఉంది. నెక్స్ట్ నాన్ రెన్యూవబుల్ రిసోర్స్. నాన్ రెన్యూవబుల్ రిసోర్స్ ఆర్ దోస్ విచ్ హ్యావ్ ఏ లిమిటెడ్ స్టాక్. అంటే ఇవి పరిమిత నిల్వలు ఉంటాయి. వన్స్ ద స్టాక్స్ ఆర్ ఎగ్జాస్టెడ్ ఇట్ మే టేక్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ టు బి రిన్యూవ్డ్ ఆర్ రిప్లెనిష్డ్ సిన్స్ దిస్ పీరియడ్ ఈజ్ మచ్ మోర్ దాన్ హ్యూమన్ లైఫ్ స్పాన్స్. సో నాన్ రెన్యూవబుల్ రిసోర్స్ మీన్స్ ఆర్ దోస్ విచ్ హ్యావ్ ఏ లిమిటెడ్ స్టాక్. అంటే ఇవి చాలా తక్కువగా ఉంటాయి. Once the stocks are exhausted, it may take thousands of years to be renewed or replenished, since this period is much more than human life spans. అంటే ఇవి చాలా లిమిటెడ్ స్టాక్స్లో ఉంటాయి. ఈ నిల్వలు ఒక్కసారి తరిగిపోతే వీటిని పునరుద్ధరించడానికి అంటే రీప్లెనిష్డ్ చేయడానికి, తిరిగి ఏర్పడటానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టవచ్చు. ఇవి తిరిగి ఏర్పడడానికి పట్టే కాలము మానవ జీవిత కాలం కంటే చాలా ఎక్కువగా ఉండొచ్చు. అందుకే వీటిని పునరుత్పాదకము కాని వనరులుగా మనం చెప్తాం. Such resources are considered non-renewable. Example, coal, petroleum and natural gas are some examples. Such resources are considered non-renewable. Coal, petroleum and natural gas. మనము కొన్ని నాన్ రెన్యూవబుల్ రిసోర్స్ని
అబ్జర్వ్ చేసినట్లయితే సో వీటిల్లో మనకి ఎగ్జాంపుల్స్ కోల్ అంటే బొగ్గు, పెట్రోలియం, అలాగే సహజ న్యాచురల్ గ్యాస్ సహజ వాయువు ఇవన్నీ మనకి నాన్ రెన్యూవబుల్ రిసోర్స్గా ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. సో కోల్, petroleum and natural gas are some of examples of non-renewable resources. The distribution of natural resources depends upon number of physical factors like terrain, climate and altitude. The distribution of resources is unequal because these factors differ so much over the earth. సో మనం భూభాగం, వాతావరణం, ఎత్తు, భూభాగము, ఎత్తు అలాగే అనేక భౌతిక అంశాల ఆధారంగా సహజ వనరులను మనము విస్తరించి ఉంటాయి. భూమిపై అంశాల విస్తరణ భిన్న ప్రాంతాలలో విభిన్నంగా ఉంటుంది. విభిన్నంగా ఉండడం వలన కూడా ఈ వనరు లభ్యత అన్ని ప్రాంతాలలో ఒకే విధంగా ఉండకపోవచ్చు. నెక్స్ట్ వన్ హ్యూమన్ మేడ్ రిసోర్స్. హ్యూమన్ మేడ్ రిసోర్స్ అంటే మానవ నిర్మిత వనరులు. మానవ నిర్మిత వనరులు. So sometimes natural substances become resource only when their original form has been changed. Iron ore was not a resource until people learned to extract iron from it. People use natural resource to make buildings, bridges, roads, machinery and vehicles which are known as human-made resource. Technology is also a human-made resource. So human-made resource means మానవ నిర్మిత వనరులు. సో మనం ఇప్పటి వరకు మనం న్యాచురల్ రిసోర్స్ నుంచి డిస్కస్ చేసాం. అలాగే నెక్స్ట్ హ్యూమన్ మేడ్ అంటే మనం నిర్మించుకున్న వనరులుగా మనము ఎగ్జాంపుల్స్ తీసుకుంటే బిల్డింగ్స్, బ్రిడ్జెస్, రోడ్స్, మెషినరీ, వెహికల్స్, సో విచ్ ఆర్ నోన్ యాజ్ హ్యూమన్ మేడ్ రిసోర్స్. సమ్టైమ్స్ న్యాచురల్ సబ్స్టాన్సెస్ అంటే కొన్ని సందర్భాలలో పదార్థాల సహజ రూపం మారినప్పుడే అవి వనరులుగా మారుతాయి. ప్రజలు ఇనుప ధాతువు నుండి ఇనుమును సంగ్రహించడం నేర్చుకున్న తర్వాతే ఇనుము ఒక వనరుగా మారడం మనం చూస్తాం. ఇలా మానవ నిర్మిత వనరు అయిన ఇనుమును ఉపయోగించి ప్రజలు భవనాలు అంటే బిల్డింగ్స్, బీచెస్, రోడ్స్, వెహికల్స్ సో వీటన్నిటిని మనకి మేడ్ చేశారు. అందుకనే వీటిని మనం ఏమంటామంటే మానవ నిర్మిత వనరులు అంటాం. సో టెక్నాలజీ ఈజ్ ఆల్సో ఏ హ్యూమన్ మేడ్ రిసోర్స్ అంటే సాంకేతిక కూడా ఒక మానవ నిర్మిత వనరుగా మనము చెప్పుకోవచ్చు. So human resource. So people like us use natural resources to make human made resources, said Mona, nodding in understanding as said Raju. అంటే మనము మానవ నిర్మిత వనరులను తయారు చేయడానికి సహజ వనరులు ఉపయోగిస్తాము. నన్ను మోన తనకు అర్థమైనట్లు తల ఊపింది. రాజు అవును అన్నాడు. హ్యూమన్ రిసోర్సెస్ అంటే మానవ వనరులు. People can make the best use of nature to create more resources when they have the knowledge, skill and the technology to do so. So Mona. So in this picture you have to observe crops rendered due to drought. Can I find a solution? కరువు కారణంగా నాశనమైన పంటలు నేను పరిష్కారాన్ని కనుగొలను అని. So that is it. It is all thanks to knowledge, education and skill we should find a solution. మేము ఒక పరిష్కారాన్ని కనుగొన్నాము. జ్ఞానం, విద్య, నైపుణ్యానికి ధన్యవాదాలని ఒక పిక్చర్ని మనం ఇక్కడ చూడొచ్చు. టెక్నాలజీ, that is why human beings are a special resource. People are human resources. Education and health help in making people a valuable resource. Improving the quality of people's skill so that they are able to create more resources is known as human resource development.
హ్యూమన్స్ రిసోర్స్ డెవలప్మెంట్. సో మనము టెక్నాలజీ టు డూ సో, దట్ ఈస్ వై హ్యూమన్ బీయింగ్స్, మానవులు ఒక ప్రత్యేక వనరుగా పరిగణించబడతారు. ఎందుకంటే ఇట్ ఈస్ ద టెక్నాలజీ, అనగా ప్రజలే మానవ వనరులు. ప్రజలే, దట్ ఈస్ వై బీయింగ్స్, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఏ స్పెషల్ రిసోర్స్. పీపుల్ ఆర్ హ్యూమన్ రిసోర్సెస్. సో ఎడ్యుకేషన్ అండ్ హెల్ప్ ఇన్ మేకింగ్ పీపుల్ ఏ వాల్యుబుల్ రిసోర్స్. అంటే విద్య, ఆరోగ్యం ప్రజలను విలువైన వనరులుగా తయారు చేయడానికి సహాయపడతాయి. సో ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ పీపుల్ స్కిల్స్ so that they are able to create more resources is known as human resource development. అంటే మనము ప్రజల నైపుణ్యాల నాణ్యతను మెరుగుపరచడం ద్వారా వారు మరిన్ని వనరులను సృష్టించగలిగేలా చేయడాన్ని మానవ వనరుల అభివృద్ధి అంటాము. నెక్స్ట్ కన్జర్వింగ్ రిసోర్స్ వనరులను పరిరక్షించడం ఎలా. Conserving resource. Mona had a nightmare. She dreamed that all the water on the earth has no dry up and all the trees cut down. There was no shade and nothing to eat or drink. People were suffering and roaming around desperately looking for food and shade. సో మోనా ఒక కలగంటూ ఉంది, ఒక పీడకల వచ్చింది. షీ డ్రీమ్స్ దట్ ఆల్ ద వాటర్ ఆన్ ద ఎర్త్ హ్యాడ్ డ్రైడ్. అంటే అమ్మాయికి ఒక నిద్రపోతుంటే ఒక కల వచ్చింది, భూమిపై ఉన్న నీరంతా ఎండిపోయినట్లు, చెట్లన్నీ నరికేయబడినట్లు, అలాగే నీడ లేక తినడానికి తాగడానికి సో ఏమీ లేక ప్రజలు బాగా బాధపడుతున్నట్టు, అంత్యత్య దీనంగా తిరుగుతూ ఉన్నట్లు కలగన్నది. సో తన కళ గురించి తల్లికి చెప్పింది. షీ టోల్డ్ హర్ మదర్ అబౌట్ డ్రీమ్. అమ్మ కెన్ దిస్. షీ టోల్డ్ హర్ మదర్ అబౌట్ ద డ్రీమ్. అమ్మ కెన్ దిస్ రిలే హ్యాపెన్, షీ ఆస్క్డ్. తన కళ గురించి తన తల్లికి చెప్పింది. అమ్మ ఇలా నిజంగా జరుగుతుందా అని అడిగింది. ఎస్, అమ్మ రిప్లైడ్. ఇఫ్ యు ఆర్ నాట్ కేర్ఫుల్ దెన్ ఈవెన్ రెన్యూవబుల్ రిసోర్స్ కెన్ బికేమ్ వెరీ స్కేర్ అండ్ నాన్ రెన్యూవబుల్ వన్స్ కెన్ బి డిఫైన్లీ గెట్ ఎగ్జాస్టెడ్. వాట్ కెన్ వీ డూ అబౌట్ ఇట్, రాజు ఆస్క్డ్. లార్డ్స్ రిప్లైడ్. అమ్మ సో వాళ్ళమ్మ చెప్తుంది, అవును, మనం తగిన జాగ్రత్తలు తీసుకోలేకపోతే మనం ఏం జరుగుతుంది అంటే రెన్యూవబుల్ రిసోర్స్ కూడా మున్ముందు చాలా మనకి ఎగ్జాస్టెడ్ అంటే కొరత రావచ్చు. కాని వనరులు ఖచ్చితంగా తరిగిపోతాయి. దీనికి మనం ఏం చేయగలం అని రాజు అడిగినప్పుడు చాలా చేయొచ్చు అని అమ్మ చెప్పింది. యూజింగ్ రిసోర్సెస్ కేర్ఫుల్లీ అండ్ గివింగ్ దెమ్ time to get revenue is called resource conservation. Balancing the need to use resource and also conserve them for the future is called sustainable development. There are many ways of conserving resource. Each person can contribute by reducing consumption, recycling and reusing things. Ultimately it makes a difference because all our lives are linked. So using resource carefully and giving them time to get renewed is called resource conservation. వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ పునరుద్ధరించుకోవడానికి వాటికి సమయం ఇవ్వడాన్ని వనరుల సంరక్షణ అంటే రిసోర్స్ కన్జర్వేషన్ అంటారు. సో ఎగ్జాంపుల్, బ్యాలెన్సింగ్ ద నీడ్ టు యూజ్ రిసోర్స్ అండ్ ఆల్సో కన్జర్వ్ దెమ్ ఫర్ ద ఫ్యూచర్ ఈజ్ కాల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. అంటే మనకు ఉపయోగించుకుంటూ భవిష్యత్తు తరాలకు కూడా ఉంచితే దానిని ఏమంటామంటే సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి అంటాం. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని వారి అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకొని వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవడం ద్వారా ప్రస్తుత అవసరాలను మనం తీర్చుకోవచ్చు. There are many ways of conserving resource. Each person can contribute by reducing consumption,
So example, recycling and reusing things. Ultimately, it makes a difference because all our lives are linked. So that evening, the children and their friends made packets and shopping bags out of old newspapers, discards, cloths, and baskets from bamboo sticks. We will give a few to every family we know, said Mona. After all, it is for a very good cause, said Mustafa, to save our resource and to keep our ఎర్త్ అలైవ్. సాయంత్రం పిల్లలందరూ ఆడుకుంటూ వారి స్నేహితులు పాత వార్తాపత్రికలు, పాత బట్టలతో చేసే బ్యాగ్స్, షాపింగ్ బ్యాగ్స్ ఇలా తయారు చేశారు. వాళ్ళు ఆడుకుంటూ ఇంట్లో ఉన్న న్యూస్ పేపర్స్ అంటే వార్తాపత్రికలతోటి, అలాగే పాత బట్టలతోటి బ్యాగ్స్, షాపింగ్ బ్యాగ్స్ ఇలా తయారు చేశారు. అలాగే బ్యాంబూ స్టిక్స్తో, వెదురు కర్రలతో బుట్టలను తయారు చేశారు. మాకు తెలిసిన ప్రతి కుటుంబానికి మేము కొన్ని ఇస్తామని మోనా చెప్పింది. మన వనరులను కాపాడుకోవడానికి, వాటిని సజీవంగా ఉంచడానికి ఇది చాలా మంచి పని అని ముస్తఫా అన్నాడు. కాగిత అండ్ ఐ ఆమ్ గోయింగ్ టు బీ వెరీ కేర్ఫుల్ నాట్ టు వేస్ట్ పేపర్, సెడ్ జెస్సీ. మెనీ ట్రీస్ ఆర్ కట్ డౌన్ టు మేక్ పేపర్, షీ ఎక్స్ప్లెయిన్డ్. అంటే ఐఎమ్ గోయింగ్ టు బీ వెరీ కేర్ఫుల్ అంటే నేను చాలా జాగ్రత్తగా పేపర్లను తయారు చేస్తాను, పేపర్లను అలాగే వేస్ట్ చెయ్యను అని అమ్మాయి చెప్తుంది. ఎందుకంటే పేపర్లు తయారు చేయడానికి చాలా చెట్లను నరకాల్సి వస్తుంది, అట్లా కాకుండా చూస్తానని జెస్సీ చెప్తుంది. ఐ విల్ సీ దట్ ఎలక్ట్రిసిటీ ఈజ్ నాట్ వేస్టెడ్ ఇన్ మై హౌస్, షౌటెడ్ ముస్తఫా. ఎలక్ట్రిసిటీ కమ్స్ ఫ్రమ్ వాటర్ అండ్ కోల్. అలాగే నేను కూడా, ముస్తఫా చెప్తున్నాడు, నీరు బొగ్గు నుండి విద్యుత్ వస్తుంది. మా ఇంట్లో విద్యుత్ కూడా నేను వృధా కాకుండా, వేస్ట్ కాకుండా చూస్తాను అని ముస్తఫా పెద్దగా చెప్పాడు. ఐ విల్ మేక్ షూర్ దట్ వాటర్ ఈజ్ నాట్ వేస్టెడ్ ఎట్ హోమ్, సెడ్ ఆశా. ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్ ఈజ్ ప్రీషియస్. అలాగే ఇంట్లో నేను నీరు వృధా కాకుండా చూసుకుంటాను, ప్రతి నీటి బొట్టు విలువైనది అని కూడా అన్నదంట ఆశ. సో ఐ విల్ మేక్ షూర్ దట్ వాటర్ ఈజ్ నాట్ వేస్టెడ్ ఎట్ హోమ్, ఆశా సెడ్. ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్ ఈజ్ ప్రీషియస్ అంటే ప్రతి నీటి బొట్టు కూడా చాలా విలువైనది అన్నది ఆశ. టుగెదర్ వీ కెన్ మేక్ ఏ డిఫరెన్స్, చోజ్ ఇట్ ద చిల్డ్రన్. సో మనమందరము ఇలా కలిసి ఒక మంచి మార్పును తీసుకురాగలము అని పిల్లలందరూ కలిసి అన్నారు. దీస్ ఆర్ సమ్ ఆఫ్ థింగ్స్ మోనా, రాజు ఫ్రెండ్స్ డిడ్. వాట్ అబౌట్ యూ? ఇవన్నీ రాజు, మోనా వారి స్నేహితులు తీసుకున్న నిర్ణయాలు. సరే మీ సంగతి ఏంటని మనకు కూడా ఒక క్వశ్చన్ వేస్తున్నారు వాళ్ళు. హౌ ఆర్ డూయింగ్ టు హెల్ప్ ఇన్ కన్జర్వింగ్ రిసోర్స్. సో మీరు కూడా వనరులను కాపాడడంలో ఎలా సహాయపడబోతున్నారని మనకి కూడా ఒక క్వశ్చన్ ఇక్కడ ఉంది. ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ ప్లానెట్ అండ్ ఇట్స్ పీపుల్ ఈజ్ లింక్డ్ విత్ అవర్ ఎబిలిటీ టు మెయింటైన్ అండ్ ప్రిజర్వ్ ద లైఫ్ సపోర్ట్ సిస్టమ్ దట్ నేచర్ ప్రొవైడ్స్. Therefore it is our duty to ensure that. అంటే ప్రకృతి ప్రసాదించిన జీవనాధార వ్యవస్థ అయిన మన భూమిని సంరక్షించడంలో మన భూమి అలాగే ప్రజల భవిష్యత్తు ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మనం జరిగేలా చూడటం మనందరి బాధ్యత. సో ఆల్ యూజెస్ ఆఫ్ రెన్యూవబుల్ రిసోర్స్ ఆర్ సస్టైనబుల్. సో మనకి ఆల్ యూజెస్ ఆఫ్ రెన్యూవబుల్ రిసోర్స్ ఆర్ సస్టైనబుల్ అంటే పునరుత్పాదక వనరుల యొక్క ఉపయోగాలు మనకి అన్నీ సస్టైనబుల్, సుస్థిరమైనవి. ద డైవర్సిటీ ఆఫ్ లైఫ్ ఆన్ ద ఎర్త్ ఈజ్ కన్సర్వ్డ్. భూమిపై జీవ వైవిధ్యాన్ని మనం సంరక్షించవచ్చు. ద డ్యామేజ్ టు న్యాచురల్ ఎన్విరాన్మెంటల్ సిస్టమ్ ఈజ్ మినిమైజ్డ్. అంటే సహజ పర్యావరణ వ్యవస్థకు జరిగే నష్టాన్ని కూడా మనం తగ్గించవచ్చు. అలాగే సమ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ వీ కెన్ సీ రెస్పెక్ట్ అండ్ కేర్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్. అంటే అన్ని జీవుల పట్ల గౌరవం, శ్రద్ధ మనం కలిగి ఉండాలి. ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
మానవ జీవన నాణ్యతను మెరుగుపరచాలి. కన్సర్వ్ ద ఎర్త్ విటాలిటీ అండ్ డైవర్సిటీ. భూమి యొక్క జీవశక్తి వైవిధ్యాన్ని కాపాడడం. మినిమైజ్ ద డిప్లీషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. సహజ వనరుల క్షీణతను తగ్గించాలి. చేంజ్ పర్సనల్ యాటిట్యూడ్ అండ్ ప్రాక్టీసెస్ టువార్డ్స్ ద ఎన్విరాన్మెంట్. పర్యావరణం పట్ల వ్యక్తిగతంగా కొన్ని విధులను మనం మార్చుకోవడం. ఎనేబుల్ కమ్యూనిటీస్ టు కేర్ ఫర్ దేర్ ఓన్ ఎన్విరాన్మెంట్. సమాజాలు తమ సొంత పర్యావరణాన్ని కాపాడుకోవడానికి వీలు కల్పించడం. సో దట్ ఈస్ ద రిసోర్స్.